వెల్కమ్ టు K&D సొల్యూషన్స్. ఈరోజు అయితే మనం లాజిక్ గేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ లాజిక్ గేట్స్ వచ్చేసరికి మనకి మెయిన్గా అండ్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్ ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. ఇవి మనకి ల్యాప్టాప్ స్కిమాటిక్లో అంటే ల్యాప్టాప్ సర్క్యూట్ బోర్డులో ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తూ ఉంటారు. ఈ అండ్ గేట్ని అయితే మనకి ఎక్కువగా సిగ్నల్స్ని కంబైన్ చేయడానికి వాడుతుంటారు. అలానే యూఎస్బి పోర్ట్స్లో సప్లై బయటికి రావడానికి అంటే యూఎస్బికి 5 volts కావాలి కాబట్టి అక్కడ ఆ 5 voltsని అండ్ గేట్స్ ద్వారా కూడా ఇస్తుంటారు. అండ్ గేట్ కావచ్చు, నాండ్ గేట్ కావచ్చు, ఏదో ఒకటి వాడుతూ ఉంటారు. ప్రజెంట్ అయితే మనం అండ్ గేట్ గురించి అయితే తెలుసుకుంటాం. అండ్ గేట్ ఇక్కడ మనం ఈ అండ్ గేట్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 ఇన్పుట్ సెలెక్షన్ పిన్స్ ఉన్నాయి, ఏ కామా బి. ఎప్పుడైతే ఈ ఇన్పుట్ సెలెక్షన్ పిన్స్కి సిగ్నల్ అనేది వస్తుందో ఆటోమేటిక్గా మనకి ఈ అండ్ గేట్ నుంచి అవుట్పుట్ బయటకు వస్తుంది. సో అంటే ఈ అండ్ గేట్ని సాటిస్ఫై చేయాలి. ఈ అండ్ గేట్ అనేది అంటే ఏ కామా బి ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ఏ అండ్ బి అంటే రెండిటికి కానీ సప్లై వచ్చినప్పుడు మాత్రమే, అంటే రెండిటి దగ్గర సిగ్నల్ అనేది వచ్చినప్పుడు మాత్రమే, సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ సప్లై. సో అప్పుడు మాత్రమే మనకి ఈ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ట్రూత్ టేబుల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ దగ్గర 0, బి దగ్గర 0 అండ్ ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా మనకు 0నే అవుతుంది. ఏ దగ్గర 0, బి దగ్గర 1 ఆటోమేటిక్గా అవుట్పుట్ 0. సో ఏ దగ్గర 1, బి దగ్గర 0 అవుట్పుట్ నో అవుట్పుట్. ఏ దగ్గర 1, బి దగ్గర 1 ఎస్. ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే అండ్ గేట్ నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది ఒక్కసారి మనం స్కిమాటిక్లో కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదైతే మనకి 3521 స్కిమాటిక్ అండి. ఇక్కడ వచ్చేదానికి మనకు ఇది ఒక అండ్ గేట్. ఈ అండ్ గేట్కి అయితే 2 ఇన్పుట్ సెలెక్షన్ పిన్స్ ఉన్నాయి, ఇన్ 1 ఇన్ 2. దిస్ ఈజ్ విసిసి. ఇక్కడ వచ్చేదానికి మనకి 3 volts అయితే విసిసి దగ్గర ఇచ్చున్నారు. అలానే అవుట్పుట్ పిన్ దట్ ఈస్ ద 4th పిన్ అండ్ థర్డ్ ఈజ్ ద గ్రౌండ్ పిన్. మొత్తం 5 పిన్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇది పీసీహెచ్ పవర్ ఓకే. అంటే ఈ పీసీహెచ్ పవర్ ఓకే సిగ్నల్ వచ్చేదానికి మనకి పీసీహెచ్ నుండి వచ్చింది. అలానే వి గేట్ ఇది వచ్చేదానికి మనకి సిపియు రెగ్యులేటర్ నుండి వచ్చింది. ఇది వచ్చేదానికి ఇన్ 2కి కనెక్ట్ అయింది. పీసీహెచ్ పవర్ ఓకే వచ్చేదానికి ఇన్ 1కి కనెక్ట్ అయింది. అంటే రెండింటి దగ్గర దరిదాపున మనకి 2.5 నుంచి 3 volts ఉండొచ్చు. సో ఎప్పుడైతే రెండింటి దగ్గర హై సిగ్నల్ వచ్చిందో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న 3Vs అంటే 3.3 volts ఉంటుందండి. ఈ సప్లై అనేది అవుట్ పిన్ ద్వారా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చినప్పుడు దీనికి ఒక పేరు అయితే మార్చారు, దాన్నే సిస్టమ్ పవర్ ఓకే. ఇది కూడా మళ్ళీ పీసీహెచ్కే వెళ్తుంది. ఇది స్కిమాటిక్ మనం రీడింగ్ చేసేటప్పుడు ఇవేంటియో మనకు అర్థమవుతుంది. ఈ స్కిమాటిక్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది మొబైల్ నెంబరు, వాటిల్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే మనకి ఈ అండ్ గేట్ కాకుండా ఇంకా ఆర్ గేట్. ఆర్ గేట్ అంటే దాని మీనింగ్లోనే ఉంది, ఏ లేదా బి. అంటే రెండిట్లో ఏ ఒక్కటి అటెండ్ వచ్చినా కూడా మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. రెండు రాకపోతే అలాంటి సిచ్యువేషన్లో మనకి అవుట్పుట్ రాదు. చూద్దాం ట్రూత్ టేబుల్ని అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ దగ్గర 0, బి దగ్గర 0 సో అవుట్పుట్ రాదు. ఏ దగ్గర 0, బి దగ్గర 1 సో అవుట్పుట్ వస్తుంది. అంటే ఏ దగ్గర 0, బి దగ్గర 1 ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకేంటి అవుట్పుట్ అనేది వస్తుంది. ఏ రెండింటి దగ్గర సప్లై వచ్చినా చాలు. సో ఇక్కడ ఏదైతే 5 volts ఉందో అది వై అనే పిన్ ద్వారా బయటకు వస్తుంది. 3.3 ఉంటే 3.3 బయటకు వస్తుంది. థర్డ్ వన్ A1, B0 అవుట్పుట్ వస్తుంది. అలానే ఏ దగ్గర 1, బి దగ్గర 1 సో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. రెండింటి దగ్గర వచ్చినా కూడా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఆర్ గేట్. అలానే మనకి నాండ్ గేట్ అనేది కూడా ఉంటుంది. ఈ నాండ్ గేట్ కూడా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అండ్ గేట్కి క్వైట్ ఆపోజిట్లో ఉండేదే నాండ్ గేట్. చూద్దాం. ఏ దగ్గర 0, బి దగ్గర 0 సో యాక్చువల్గా అండ్ గేట్ అయితే 0నే వస్తుంది, అంటే అవుట్పుట్ రాదు. బట్ ఇక్కడ వచ్చేదానికి ఇది నాండ్ గేట్. అంటే ఇక్కడ దీని మీనింగ్ వచ్చేసరికి నాట్ అంటే దీనికి ఇక్కడ దాకా వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడికి వచ్చేదానికి అది రివర్స్లో ఉంటుంది. ఉంటే ఇక్కడ ఉండదు.
ఇక్కడ ఉండలేదు, ఇక్కడ సప్లై లేదు అంటే ఇక్కడ సప్లై వస్తుంది. ఇలా ఉంటుంది. అంటే ఏ దగ్గర 0, బి దగ్గర 0. సో అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. అలానే ఏ దగ్గర 0, బి దగ్గర 1. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి వై పిన్ దగ్గర అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఏ దగ్గర 1, బి దగ్గర 0. ఇలాంటి సందర్భంలో కూడా మనకి వై అనే పిన్ దగ్గర అవుట్పుట్ కనిపిస్తుంది. ఏ దగ్గర 1, బి దగ్గర 1. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి వై అనే పిన్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అంటే మనకి విసిసి అంటే ఇక్కడ ఈ సప్లై అనేది మనకి బయటకు రాదు. అండ్ గేట్ ఎప్పుడు క్వైట్ ఆపోజిట్గా ఉంటుందండి నాండ్ గేట్కి. ఏ ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు, మనకి ఈజీగా రీడ్ చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.